స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు. ఇప్పుడు మన ముందటికి కొత్త స్టాక్ వచ్చిందండి. ఒక 14 వెహికల్స్ అనేటివి వచ్చాయి. మీకు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బండి హోండా షైన్ అండి. ఇది సిబి షైన్. ఇది 125cc అండి. ఇది 4 గేర్లు ఉంటాయి దీనికి. బండి అంతా కండిషన్ అంతా ఓకే. ఒక బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అంతే. అంత మించి అయితే ఏం ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ అయింది బండి. TS25G4401 అండి బండి నెంబరు. ఈ బండి మోడల్ వచ్చేసి 22 మోడల్ అండి. దీని రేట్ వచ్చేసి మనకు 55,000 రూపాయలు ఉన్నదండి. దీని పేపర్లన్నీ క్లియరే. మనకి ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది కానీ ఒక 45 నుంచి 50 రోజుల టైం అయితే పడుతుందండి. ఇది హోండా సిబి షైన్ అండి. ఇది 22 మోడల్ 55,000 ఉంది. ఇంకొక బండి వచ్చేసి ఇది ఓల్డ్ మోడలే కానీ మొత్తం బండి దగ్గరుండి కస్టమర్ బాగా చేయించుకున్నట్టున్నాడు. ఎలాంటి మరక కూడా లేదు బండికి. ఫుల్ కండిషన్ ఉంది. సెల్ఫ్ స్టార్ట్ వెహికల్. మనం చెప్పడానికి కూడా ఏం ప్రాబ్లం అనేది లేదు. నార్మల్ టైర్లు అయితే నార్మల్గా ఉన్నాయండి బండి. దీన్ని కూడా పేపర్లు అన్నీ క్లియర్ ఉన్నాయి. ఇది 2013-12 నెల బండి అండి. ఈ బండి రేట్ వచ్చేసి కస్టమర్ వెహికల్. ఇది 35,000 చెప్తుండు. 2014 అనుకుంటా, 13 ఎండింగ్ మోడల్ అనుకుంటా. ఈ బండి 35,000 చెప్తున్నాను అండి. 30 మీదనే వస్తుంది ఈ బండి. కస్టమర్లు వచ్చి చాలామంది అడిగిలాట కానీ 30 పోయిస్తాడంట కస్టమరు. ఇంకొక బండి వచ్చేసి మీరు అందరు అనుకున్నదే, ఇక మీరు అందరికీ నచ్చిందే, హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఈ బండి ముందర టైర్ వాంటెడ్ ఉంది. ఇంజన్ కండిషన్ అంతా ఓకే ఉంది. 2012 మోడల్ ఇది 2014-13 మోడల్. ఇది అయితే 2012 మోడల్ అండి. ఈ బండి రేట్ వచ్చేసి మనకి 25,000 రూపాయలు ఉంది. ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న స్ప్లెండర్ ప్లస్ కావాలన్నా అని. ఇప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ మన ముందటికి ఒక 2-3 స్ప్లెండర్ ప్లస్లు అయితే వచ్చాయి ఈ స్టాక్లో. ఇది ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉందండి అంతే. వెనక టైర్ బాగానే ఉంది బండి. ఇంజన్ బోర్ చేసి ఉన్నదండి బండి. ఇది 2012 మోడల్. మనకి 25,000 రూపాయలు ఉంది. వ్యాలిడిటీ ఇంకా 3 ఇయర్స్ ఉందండి. 3-4 ఇయర్స్ ఉంది. దీని పేపర్లన్నీ క్లియర్. అలానే ఇంకోటి సిడి డానా అండి ఈ బండి. ఇది ఓల్డ్ మోడల్ 2009 మోడల్ అండి ఈ బండి మనం ముందటికి వచ్చేసి 18,000 రూపాయలు ఉన్నదండి. ఇంజన్ బోర్ చేసి ఉంది ఈ బండి కూడా. ఇది ఫ్రంట్ టైరు నార్మల్ ఒక 80%, 20% అవుతుంది. 80% అయిపోయింది. ఈ లోకల్ యూజింగ్కి అయితే బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. వ్యాలిడిటీ ఇంకొక 1 ఇయర్ 2025 సెప్టెంబర్ వరకే ఉందండి ఈ బండి. ఒక 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది అంతే. ఈ బండి రేట్ వచ్చేసి 18,000 రూపాయలు ఉంది. ఇది 2009 మోడల్ బండి. మీరు వచ్చిన తర్వాత నెగోషియబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకొక బండి వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో అండి. ఇది సెల్ఫ్ స్టార్ట్ వెహికలే. ఇది సింగిల్ హ్యాండ్ వెహికలే ఈ బండి కూడా బోర్ చేసి ఉంది. ఇప్పుడు వచ్చిన బండ్లు మ్యాక్సిమం అన్నీ బోర్లు చేసే వచ్చినాయండి. ఇంజన్ కండిషన్లు ఎక్సలెంట్ ఉన్నాయి. ఈ సెల్ఫ్ స్టార్ట్ వెహికల్. ఈ బండికి మీరు వేయించుకోవాలనుకుంటే టైర్లే అంతే. ఈ మడిగారు గిరిగారు అంతా బాగానే ఉంది బండి. వెనక సాక్స్లు కూడా బాగానే ఉన్నాయి. ఫ్రంట్ సాక్స్లు కూడా బాగానే ఉన్నాయండి. ఇది 2012 మోడల్. ఇది కూడా 25,000 రూపాయలు ఉంది. సెల్ఫ్ స్టార్ట్ వెహికల్. ఇది 2012 మోడల్ కానీ నాన్ సెల్ఫ్ వెహికల్ అండి. ఇది స్ప్లెండర్ కాబట్టి కొంచెం వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది. అది 25,000 ఉంది. ఇది 2012 మోడల్. ఇది 25,000 ఉంది. ఇంకొకటి డ్రీమ్ యూగా అండి. హోండా డ్రీమ్ యూగా బండి. దీన్ని కూడా ఫ్రంట్ టైర్ నార్మల్ వాంటెడ్లోనే ఉంది. సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి ఈ బండి కూడా. ఇది సింగిల్ హ్యాండ్ వెహికల్ ఈ బండి. టీచర్ వాడండి ఈ బండి. ఇది 2016 మోడల్. మనకి 28,000 రూపాయలకు ఉందండి. రేట్ అనేది నెగిషియబుల్ అవుతుంది కానీ కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది. బండి మీరు ఒకసారి వచ్చిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. పేపర్లు అన్నీ క్లియర్గానే ఉన్నాయి. బండి మన సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి ఈ బండి. టీచర్ వాడిండు. ఇది 2016 మోడల్ బండికి మనం రిస్క్గా చెప్పుకోవాలనుకుంటే ఒక బ్యాటరీ డిశ్చార్జ్ అయిందండి అంతే. అంతకు మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్రంట్ టైరు ఈ 2 చూసుకున్నట్టయితే మీకు నెంబర్ 1 ఉంటుందండి. అందువల్ల మేము కంపల్సరీ డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఇంకొక బండి వచ్చేసి మన హీరో గ్లామర్ అండి ఈ బండి. ఇది 2013 మోడల్ బండి అండి. ఇంజన్ చేసి ఉన్నది ఈ బండి. దీనికి వచ్చేసి ఒక ఫ్రంట్ రిఫ్లెక్టర్ అనేది వేసుకోవాలి. బ్యాటరీ ఓకే, ఇంజన్ ఓకే, అంతా ఆల్ క్లియర్లోనే ఉంది. ఈ బండి రేట్ వచ్చేసి మనకి 28,000 రూపాయలు ఉంది. 2013 మోడల్ 28,000 రూపాయలు ఉంది. టైర్లు సీల్ టైర్లోనే ఉన్నాయి. ఇంజన్ బాగానే ఉంది. సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి. పేపర్లు అన్నీ క్లియర్ ఉన్నాయండి. ఇంకొక బండి వచ్చేసి ఇది కూడా హీరో గ్లామరే, కాకపోతే ఇది ఓల్డ్ మోడల్ వెహికల్. 2010 మోడల్ అండి ఈ బండి.
ఇది 2010 మోడల్. ఇది సెల్ఫ్ స్టార్ట్ వెహికలే. ఇది దీనికి వచ్చేసి ఫ్రంట్ టైర్ వాంటెడ్, ఒక 2 ఇండికేటర్లు వేసుకోవాలి. సెల్ఫ్ లేస్తుంది బండి. ఈ బండి రేట్ వచ్చేసి మనకు 2010 మోడల్ 22,000 రూపాయలు ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అనేది అవుతుంది. ఇంకొకటి టీవీఎస్ స్టార్ సిటీ వెహికల్. ఒక కస్టమర్ నాకు ఏ వీడియో అప్లోడ్ చేసినా టీవీఎస్ వెహికలే కావాలి అని అంటుండు. ఇప్పుడైతే మన ముందరికి టీవీఎస్ వెహికల్ అనేది వచ్చిందండి. ఈ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ 60 మిన్నే మైలేజ్ వస్తుంది. దీనికి చెప్పడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకటి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసుకుంటే సరిపోతుంది. అది మీరు వచ్చేంత లోపల వేస్తాం. ఇప్పుడే వచ్చింది కాబట్టి వెహికల్ మీకు ఇట్లనే డిస్ప్లే చేయాల్సి వస్తుంది. సెల్ఫ్ కండిషన్లో ఉంది, సెల్ఫ్ లేస్తుంది, పేపర్లు అన్ని క్లియర్. 2016 మోడల్. ఈ బండి రేట్ వచ్చేసి 26,000 రూపాయలు ఉన్నదండి. 16 మోడల్ 26,000 ఉంది. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఇంకొక బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి. ఈ బండికి ఒక వైజర్ తప్ప, ఒక టైర్ తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇది నాన్ సెల్ఫ్ వెహికలే. ఇది 2013 మోడల్ బండి అండి. ఇది కూడా సేమ్ 25,000లోనే ఉంది. అవుట్లుక్ మట్టుకి అవన్నిటికంటే ఇది ఒకటే బాగుందండి. టైర్ ఒక ఫ్రంట్ టైర్ తప్ప వెనక టైర్ అయితే సీల్ టైర్ వేసి ఇచ్చింది కస్టమరు. ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉన్నదండి బండి. ఇంకొకటి సివి షైన్ అండి. ఇది 2012 మోడలే. ఇది మన ముందటికి 25,000కి వచ్చిందండి. సెల్ఫ్ లేస్తుంది. ఈ సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి. సింగిల్ హ్యాండ్ వెహికల్. దీనికి ఒక చైన్ కవర్స్ వేసుకుంటే సరిపోతుంది అంతే. మీరు వచ్చేంత లోపల మేము వేస్తాం. ఈ బండి రేట్ వచ్చేసి 25,000 రూపాయలు ఉంది. 2012 మోడల్ సివి షైన్ అండి. ఇది అవుట్లుక్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకొన్ని బండ్లు ఉన్నాయి. మనం ప్రజెంట్ అయితే ఒక 2 స్కూటీలు వచ్చాయండి. ఆ స్కూటీల గురించి ఫస్ట్ చెప్పిన తర్వాత మిగతా బైక్ల గురించి చెప్తా. ఇవి కూడా రీజనబుల్ రేట్లోనే వచ్చాయి మన ముందటికి. ఇది టీవీఎస్ పెప్లెస్ అండి. ఇది కొంచెం దొరకడం చాలా రేర్గా ఉంది. కాకపోతే ఇది 2018 మోడల్ బండి. దీనికి సెల్ఫ్ కండిషన్లో ఉంది. ఇది ఒక్కొక్క డ్యామేజ్ అయింది తప్ప బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది టీవీఎస్ పెప్లెస్. ఇది 2018 మోడల్ బండి అండి. దీని రేట్ వచ్చేసి మనకు 28,000 రూపాయలు ఉన్నది. ఇది సీసీ ఎక్కడికంటే అక్కడికి వస్తుందండి. ఇది ఆల్ పేపర్లు క్లియర్. ఇంకొకటి హోండా యాక్టివా అండి. ఇది యాక్టివా 3G ఈ బండి వచ్చేసి. ఈ బండి 2014 మోడల్ బండి అండి. ఇంజన్ కండిషన్లో ఉంది కానీ ఒక బ్యాటరీ ఏమో డిశ్చార్జ్ అయింది. సెల్ఫ్ లేవడం లేదు. ఇంకొకటి ఫ్రంట్ మడగర్ అనేది రస్ట్ వచ్చిందండి. ఇది ఒకటే ప్రాబ్లం ఉంది. ఇది నార్మల్గా వెల్డింగ్ చేసుకొని మనం రబ్ చేయించుకున్న తర్వాత వైట్ పెయింట్ వేసుకున్న సరిపోతుంది. లేదంటే ఈ మడగరే మొత్తం వేసుకోవాలంటే ఒక 600 రూపాయలు అయితే ఈ మడగర్ అనేది వస్తుంది. ఇది 18,000 రూపాయలు ఉన్నదండి. లో బడ్జెట్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న బండి అంటే ఇది ఒకటే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కండిషన్ అంతా. ఇంకొక బండి వచ్చేసి మనకు టీవీఎస్ అపాచీ అండి. ఇది కొంచెం నార్మల్గా కొంచెం రఫ్గానే యూజ్ చేసి వెహికల్. ఇది ఫ్రంట్ సాక్సులు పోయినాయి, ఫ్రంట్ సాక్సులు పట్టుకున్నాయి. ఇంజన్ కండిషన్ అంతా ఎక్సలెంట్ ఉంది. ఇది 2018 మోడలు. దీని రేట్ యాక్చువల్గా అంటే 2018 మనకు సెకండ్ హ్యాండ్లో దొరకాలంటే 45,000 నుంచి 50,000 మధ్యలో దొరుకుతుంది. కానీ మనం ముందటికి వచ్చేసి ఇప్పుడు కేవలం 32,000 రూపాయలకు వచ్చిందండి బండి ఫ్రంట్ సాక్సులు పట్టుకున్నాయి. అంతకు మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంచెం సైడ్లో అయితే రఫ్ అయింది ట్యాంక్ అనేది. ఇది ఒకటైతే మీరు చూసుకోవచ్చు. పేపర్లన్నీ క్లియర్ అండి. ఇంకొకటి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అండి బండి. ఇది 2021 మోడల్ అండి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈ బండి. ఫ్రంట్ టైర్ వాంటెడ్, ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉన్నదండి. ఫ్రంట్ టైర్ అయితే వాంటెడ్లో ఉంది. దీనికి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్యాటరీ ఓకే బాగానే ఉంది. ప్రజెంట్ అయితే కొంచెం ఛార్జింగ్ డౌన్ అయింది కానీ మనం తిరుగుతుంటే ఖచ్చితంగా బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుంది. దీనికి ఒక ఫ్రంట్ టైర్ తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదు. పేపర్లు అన్నీ క్లియర్ ఉన్నాయి. ఇది 2021 మోడల్ బండి. మనం ముందరికైతే 45,000 అయితే వచ్చిందండి. ఇంకొకటి హీరో గ్లామర్ అండి. ఇది 2018 మోడల్ గ్లామర్ అండి. ఇది 42,000 ఉందండి. ఇంజన్ కండిషన్ అంతా ఓకే. మైనర్ రిపేర్స్ కూడా ఏం పెద్దగా లేవు. సెల్ఫ్ లేస్తుంది బండి. ఇంజన్ కూడా షోరూమ్ కండిషన్లోనే ఉంది బండి. ఒక ఫ్రంట్ టైర్ 50% ఉంది. అంతకుమించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. వెనక టైర్ కూడా బాగానే ఉంది. సస్పెన్షన్లు కూడా బాగానే ఉన్నాయండి. ఇది ఆర్ఎంపీ డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ మా మహాదేవ్పూర్ మండలంలోనే. ఇంకొక బండి వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో. ఇది పాత వెహికలే, మీకు ఇదివరకు చెప్పే వెహికలే. దీనికి ఒక ఫ్రంట్ మడగర్ తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదు. సెల్ఫ్ కండిషన్లో ఉంది. ఇది 2016 మోడలు. ఇది మన ముందటికైతే 35,000కి వచ్చిందండి. ఇది 2018 మోడలు. ఇది 42,000 ఉంది. ఇది 2021 మోడలు 45,000 ఉంది. ఇది 2018 మోడల్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ అండి. ఇది 32,000కు ఉంది. ఇదైతే 14 మోడల్ 18,000కు ఉంది. ఇది 18 మోడల్ 28,000కు ఉంది. యాజ్ యూజువల్గా ముందు వెహికల్స్ ఉన్నాయి కదా, అవి మీకు
వీడియోను మంచిగా క్లారిటీగా చూసినట్టయితే మీకు రేట్స్ తెలుస్తాయి. ఇంకొన్ని వెహికల్స్ వస్తున్నాయి ప్రజెంట్, ఇవి కొంచెం సోల్డ్ అవుట్, కొన్ని దగ్గర పడ్డ తర్వాత నేను కంపల్సరీగా మళ్ళీ తీసుకొస్తానండి మీ ముందటికి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు అనేటివి రావడం లేదు. దయచేసి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొడితే సరిపోతుందండి. ధన్యవాదములు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కాటారంలో మనది అంబేద్కర్ పక్కపంటి ఆపోజిట్లో 5 స్టార్ బకెట్ బిర్యానీ ఉంది. ఒకసారి వచ్చి చూడండి. మన సింగిల్ అంటే చాలా తక్కువ రేట్లో ఉంది. సింగిల్ 125, 3 పర్సన్ వచ్చేసి 340, 4 పర్సన్ వచ్చేసి 450. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.